నమస్తే అండి. ఈరోజు వన్ టీవీ న్యూస్ తరపు నుంచి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వన్ టీవీ న్యూస్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే దాదాపుగా 21 రోజుల పాటు శివుణ్ణి స్మరించడానికి శివునికి సంబంధించినటువంటి భక్తి ఆరాధనతో ఇక్కడ వెంకాయపల్లి క్షేత్రం దగ్గరికి శివస్వాములందరూ చేరుకున్నారు. ఎందువల్ల చేరుకున్నారు ఇక్కడికి అనేది చెప్తాను మీకు. దాదాపుగా మహాశివరాత్రి సందర్భంగా శివుని కొలుచుటకు శివస్వాములు దాదాపుగా 21 రోజు దీక్షభూని ఇక్కడికి వెంకాయపల్లి క్షేత్రానికి వచ్చి శివస్వాములు అందరూ ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుంచి మాల ధరించిన వాళ్ళందరూ అమ్మవారి దర్శనం తీసుకున్న తర్వాతే ఇక్కడ వెంకటాపురం దాకా వెళ్ళి అక్కడి నుంచి కాలినడకన శ్రీశైల క్షేత్రానికి చేరుకొని మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు. అంటే పార్వతీ పరమేశ్వరుల్ని వీరు శివస్వాములు ఎవరైతే ఉన్నారో 21 రోజులు దీక్ష తీసుకున్న వారందరూ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడ శ్రీశైల క్షేత్రంలో ఈ స్వామి దర్శనం చేసుకున్న అనంతరం అక్కడ దీక్ష విరమిస్తారు. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మనకు ఇక్కడ అమ్మవారి దగ్గరికి చాలామంది వస్తున్నారు శివస్వాములు. వారందరినీ మనం కలుసుకొని వారి దీక్ష ఏ విధంగా చేస్తున్నారు, 21 రోజుల దీక్ష తర్వాత వారు తీసుకున్నటువంటి నడకదారి ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఆ దారిలో ఎటువంటి కష్టాలు నష్టాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి దగ్గర నుంచే వారి అభిప్రాయాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మరి లోపలికి వెళ్దామా? ఇప్పుడు మనం వెంకాయపల్లి దగ్గర ఎల్లమ్మ క్షేత్రంలో మనం ఉన్నాము. దాదాపుగా మహాశివరాత్రి సందర్భంగా ఈ శివభక్తులు అందరూ మాలలు వేసుకొని మాలలు ధరించి ఎల్లమ్మ క్షేత్రంలో అమ్మవారి దీవెనలు తీసుకొని ఇక్కడి నుంచి కాలినడకన శ్రీశైల క్షేత్రానికి వెళ్తారు. మరి ఇక్కడున్న శివస్వాములు చాలామంది ఉన్నారు. వారు ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే వెంకటాపురం దగ్గర నుంచి వెళ్తారా, ఏంటి వారి నడక ఏ విధంగా కొనసాగుతుంది శ్రీశైల క్షేత్రం వరకు అని చెప్పేసి ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం వన్ టీవీ తరపు నుంచి. మరి ఇక్కడ శివస్వాములు ఉన్నారు, వారు ఏ విధంగా బయలుదేరి వెళ్తారు శివక్షేత్రానికి, శైవ క్షేత్రానికి, శ్రీశైల మహాక్షేత్రానికి ఏ విధంగా చేరుకోగలుగుతారు అనేది మనం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. రైట్, ఇక్కడ చాలా స్వాములు ఉన్నారు శివస్వాములు, వారి నుంచి వారి అభిప్రాయాలను మనం అడిగి తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలండి, అందరికీ నమస్కారాలండి. శివస్వాములు గారు నమస్తే. తర్వాత దాస్వామి కొంచెం ముందరికి వచ్చేసేయండి, మీతో మాట్లాడదాం. సో ఫస్ట్ మీ పేరు చెప్పి మీరు ఇక్కడ ఏ ఊరు నుంచి వస్తున్నారు, సో ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారి దీవెనలు తీసుకొని మీరు ఇక్కడి నుంచే కాలినడకన బయలుదేరి వెళ్తారా లేకపోతే వెంకటాపురం దగ్గర నుంచి శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారనేది మీ అభిప్రాయం చెప్పండి. స్వామి, నా పేరు నరసింహ, నాది అల్లంపూర్ మండల్ కేతూరు. కాకపోతే ఇక్కడ నేను కర్నూలులో నివాసం ఉండి స్వాధీనం సాగిస్తున్నాను. ఇక్కడ నేను మాలయవటి కర్నూలులో 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి నేను వెంకటాపురం నుంచి నడుస్తున్నాను. మా గురుస్వాములు అయితే ఇక్కడ నుంచి 9 సంవత్సరాలు నడిచారు. మాకు ఇక్కడ నుంచి నడచమని చెప్పారు, కానీ మా ధైర్యం చాలక మేము ఇక్కడ నుంచి నడుస్తున్నాము. వెళ్ళేటప్పుడు దారిలో రాళ్ళున్నా ముండ్లున్నా ఏమున్నా స్వామి ఆ శివనామం పలుకుంటే పోతుంటే ఆయననే దారి చూపించగలుగుతాడు. ఆ శివనామం పలుకుంటే వెళ్తుంటే ఆ స్వామి దారి చూపిస్తాడు. కొండలనక గుట్టలనక మేము వెళ్తుంటాం స్వామి. మాతోటి ఎవరైనా తెలియని స్వాములు, చిన్న స్వాములు వచ్చినా, కన్యాస్వాములు వచ్చినా మేము తీసుకెళ్తాం. 6 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వచ్చి ఆట పాట ఆడుకుంటూనే వెళ్తాం స్వామి. ఓం నమ శివశంకర. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మాల ధరిస్తూ శైవ క్షేత్రాన్ని చేరుకుంటున్నారు మీరు? స్వామి, నేను 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా స్వామి. ఇది 6వ సంవత్సరము. ప్రతి సంవత్సరం నడుచుకుంటేనే, మాల లేకుండా అయితే 5 సంవత్సరాలు కర్నూలు నుంచి నడిచిన స్వామి నేను. సో ఈ 6 సంవత్సరాలలో మీకు దైవానుగ్రహం అంటే కలిగిందంటారా? ఇప్పుడు శివుణ్ణి బాగా నమ్మారంటున్నారు కదా, మరి ఈ 6 సంవత్సరాల్లో మీకు దైవానుగ్రహం కలిగిందంటారా? ఏదైనా మంచి జరిగిందంటారా? స్వామి, నేను నా ఊరు నిడిచిపెట్టి, మీరు అబద్ధం అనుకోండి నిజమని అనుకోండి, నేను నా ఊరు నిడిచిపెట్టి కర్నూలుకి చేరింది నేను అప్పుల బాధ వల్ల ఒకటి చేరిన. నేను ఫస్ట్ సారి కన్యాస్వామి మాల వేసినప్పుడు కూడా అప్పులకు తప్పించుకోవడానికి మాత్రమే మాల వేసినాను నేను. ఈ శివాగ్రహం పొందిన తర్వాత 6 సంవత్సరాలకు 9.5 లక్షలు అప్పు తెంపుకున్నాను. ఈ రోజుకి నాకు రూపాయి అప్పు లేదు. నేనే ఒకరికి అప్పు ఇచ్చిన స్వామి. ఓకే స్వాములు, మీరు కూడా ఒకరు మీ అభిప్రాయం చెప్పండి. మీరు రండి ఇక్కడికి. సో మీ పేరు చెప్పండి స్వామి. మీ పేరు? నా పేరు వినోద్, కర్నూలు. నాది వినోద్, నా పేరు కర్నూలు. చెప్పండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి మాల వేస్తున్నారు మీరు? నేను 4 సంవత్సరాల నుండి మాల వేస్తున్నాను. సో మీది కర్నూలా?
నాది ఎంబాయి, నేను కర్నూలులో వచ్చి ఉంటున్నాను. సో ఎలా అనుభూతి చెందుతున్నారు ఈ మాల ధరించడం వల్ల? మీ మనశ్శాంతికి కానీ, మీ విషయాలకు కానీ, తర్వాత మీ ఇక్కట్లకు కానీ, మీ ఫ్యామిలీ తరపులో ఏమన్నా ఎదుగు దిగులు ఉంటాయి కదా, సో దానికి సంబంధించి కానీ ఏమన్నా మంచి జరిగిందా ఇక్కడ మీ మాల వేయడం వల్ల? నాకైతే మంచి చాలా జరిగింది స్వామి. నేను ఫస్ట్ టైం మా అమ్మ స్వామి కర్నూలు వచ్చింది, అప్పుడు నేను మొక్కనే వేసుకున్నాను స్వామి. అప్పటి నుండి ఇప్పుడు వరకు వేసుకున్నాను స్వామి. నాకైతే ఇప్పుడు వరకు అయితే నాకు బాగుంది స్వామి. మీరండి స్వామి, మీ పేరు చెప్పండి స్వామి. నా పేరు తరుణ్ కుమార్ స్వామి, కర్నూలే లోకలే. 3 సంవత్సరాలు అవుతుంది వాటి. నాకు ఏ ఇబ్బంది లేదు, చదువు పరంగానే ఏ పరంగానే నేను ముందుకు కొనసాగుతున్నా. మాల వేసిన కాడ నుంచి అంతా మంచిగా జరుగుతుంది స్వామి. సో మీరు ఏం చేస్తుంటారు స్వామి? డిప్లొమా కంప్లీటెడ్ స్వామి, సివిల్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్. ఇన్ ఫ్యూచర్లో ఏం చేయదలుచుకున్నారు? నేనైతే రైల్వేకి పోవాలనుకున్నాను, రైల్వే డిపార్ట్మెంట్. కానీ ఇంకా శివుని అనుగ్రహం ఉందంటారా, మెండుగా ఉందంటారా మీకు? ఉంది స్వామి, నాకైతే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? 3 సంవత్సరాలు స్వామి. 3 సంవత్సరాలు. ఓకే, రైట్. స్వామి, ఇంకెవరున్నారు మాట్లాడే వాళ్ళు? స్వామి రండి. స్వామి, ఫస్ట్ మీ పేరు చెప్పండి స్వామి. స్వామి, నా పేరు కిరణ్ కుమార్ స్వామి, నేను కర్నూలు స్వామి. స్వామి, ఫస్ట్ టైం స్వామి నమ్మి మాల దీక్ష తీసుకున్నాను స్వామి, అంతా మంచిగా జరగాలని. ఇలాగనే 4 సంవత్సరాలు దీక్ష తీసుకున్నాను స్వామి. ఇప్పుడు 5వసారి పాదయాత్ర నడుచుకుంటూ వెళ్తున్నాను స్వామి. ఇప్పుడు అనుకోకుండా కారులో వద్దామని అనుకున్నా, కాకపోతే అనుకోకుండా అమ్మ ఈడి వరకు నడిపించింది స్వామి. అది ఏముందో. మరి ఇక్కడ నుంచి మీరు ఏ విధంగా బయలుదేరి వెళ్తారు? అంటే వెంకటాపురం దగ్గరికి వెహికల్ తీసుకొని వెళ్తున్నాం. అక్కడ నుండి పాదయాత్ర. సో వెంకటాపురం నుంచి మీరు శైవ క్షేత్రానికి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు? స్వామి, రేపు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం సార్. రేపు ఈవినింగ్. అంటే ఆ మార్గం మధ్యలో ఎటువంటి ఇక్కట్లు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏవి మీరు ఫేస్ చేయలేరా? ఫేస్ చేస్తారు? అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సో మీ తిండి విషయంలో కానివ్వండి, ఆహార విషయంలో కానివ్వండి, పానీయాల విషయంలో కానివ్వండి, అదే వాటర్కు సంబంధించి కానివ్వండి, ఏమన్నా మీకు అక్కడ ఏర్పాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎవరైనా దాతల వల్ల కూడా అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అక్కడ పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి స్వామి. అందరూ దాతలు అల్పాహార మధ్యలో పెడుతున్నారు స్వామి. నీళ్ళ ట్యాంకర్లు కూడా మధ్యలో ఉంటాయి స్వామి. అక్కడ బోరింగ్ ఉంది, బావి ఉంది, అన్ని నీళ్లు సౌకర్యం అన్నీ ఉన్నాయి స్వామి. ఖచ్చితంగా అందరికీ లభిస్తుంది. మీరు వెంకటాపురం దగ్గర ఉదయం నుంచి బయలుదేరి వెళ్ళినారు అనుకోండి, మీకు మళ్ళీ రాత్రిపూట కూడా నడక ఉంటుందా, లేకపోతే ఎక్కడన్నా మధ్యలో ఆగిపోతారా? ఏం లేదు స్వామి, నైట్ అంతా నడుస్తాం స్వామి. ఏం లేదు, పర్లేదు స్వామి. సో అక్కడ ఏమంటే ఒక క్రూర మృగాలు అవి ఇవి అడవి మృగాలు అవి ఉంటాయి కదా, సో వాటి వల్ల ఎటువంటి ఏం ప్రాబ్లం లేదంటారు అక్కడ? ఏం లేదు స్వామి, అందరూ గుంపుగా వెళ్తే ఏం ప్రాబ్లం లేదు స్వామి. అందరూ గుంపుగా శివయ్య నామస్వరం తెలుపుకుంటూ ముందుకు సాగిస్తాం స్వామి మా నడక. ఓకే స్వామి, థ్యాంక్ యూ. మంచిగా మీరు వెళ్ళి శైవక్షేత్రాన్ని వెళ్ళి శివుని దర్శించుకోవాలని అందరూ కోరుకుంటున్నాం. సో ఈరోజు కర్నూలు జిల్లా నుంచి, అంటే ఇక్కడ వెంకాయపల్లె ఎల్లమ్మ క్షేత్రం దగ్గర నుంచి ఇక్కడ శివస్వాములు ఈ శైవక్షేత్రానికి సంబంధించి శ్రీశైలం వెళ్ళే భక్తులందరూ శివస్వాములందరూ ఇక్కడికి వచ్చి అమ్మని దర్శించుకొని శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి బయలుదేరి వెళ్తున్నారు. వెంకటాపురం దాకా వెహికల్తో వెళ్ళి తర్వాత వెంకటాపురం దగ్గర నుంచి శ్రీశైల క్షేత్రంలో మల్లన్నను దర్శించుకోవడానికి వీరందరూ బయలుదేరి వెళ్ళారు. సో ఇది స్వాముల యొక్క చరిత్ర.